మన టాలీవుడ్లో మరో భారీ సంచలనం సృష్టించబోతున్న సినిమా డ్రాగన్. అదే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాకి ఇప్పటికే ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్కు హై వోల్టేజ్ యాక్షన్, పవర్ఫుల్ ఎలివేషన్స్, మాస్ డైలాగ్స్ గుర్తుకొస్తాయి. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ స్టోరీ నుంచి ప్రజెంటేషన్ వరకు ప్రతి అంశంలో కొత్త రికార్డులు సెట్ చేయబోతుందనే టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ స్టైల్ అంటే గ్రీటీ స్క్రీన్ ప్లే, డార్క్ విజువల్స్, హీరో క్యారెక్టర్కు అసాధారణమైన ఎలివేషన్. అదే స్టైల్లో జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెర్ఫార్మెన్స్ పవర్ హౌస్ కలిసి వస్తే ఆ ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా, రఫ్ అండ్ ఇంటెన్స్ షేడ్లో ఉండబోతుందట. ముఖ్యంగా ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్లు నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేలా ప్రతి సీన్ డిజైన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవబోతుండటంతో టెక్నికల్గా కూడా భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతోంది. హై బడ్జెట్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, విజువల్స్, మ్యూజిక్ అన్నీ కలిసి ఈ మూవీ ఒక సినీ ఫెస్టిలా అనిపించబోతోంది. స్టోరీలో ఎమోషన్స్, యాక్షన్, డ్రామా అన్ని ఎలిమెంట్స్ బ్యాలెన్స్గా ఉండేలా టీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. మొత్తానికి డ్రాగన్ మూవీ రిలీజ్ అయ్యే సమయానికి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ తుఫాను సృష్టించడం ఖాయం అనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రారంభం నుంచే ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. సాధారణ కథ కాదు, దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా పాన్ ఇండియా స్థాయిలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను రూపొందిస్తున్నారు. కథలో ఉన్న విభిన్నత, విజువల్స్లో ఉన్న గొప్పతనం ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్లో సాగుతోంది. ముఖ్యమైన సన్నివేశాలను అత్యంత జాగ్రత్తగా, భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా విదేశీ షెడ్యూల్స్ ఈ సినిమాకు మరింత గ్రాండ్ లుక్ను తీసుకువస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్, హై అండ్ టెక్నాలజీ వాడకం వల్ల ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులకు మంత్రముగ్ధుల్ని చేసేలా ఉండనుంది అని తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్లు హాలీవుడ్ స్థాయిలో ప్లాన్ చేయబడుతున్నాయి. ఇక నటీనటుల ప్రదర్శన, సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి ఈ సినిమాను మరింత ఎలివేట్ చేయనున్నాయి. దర్శకుడు ప్రతి అంశంలోనూ అత్యున్నత నాణ్యతను సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా భారీ బజ్ను సృష్టించగా, రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమనే నమ్మకం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇటీవలే జోర్డాన్లో జరిగిన షూటింగ్ గురించి నిర్మాత నవీన్ ఎర్నేని చెప్పిన విషయాలు ఇండస్ట్రీలో వైరల్ అయ్యాయి. అక్కడ ఒక్కరోజు షూటింగ్కే దాదాపు 1.5 కోట్లు ఖర్చు అయిందట. అంత భారీ ఖర్చు ఎందుకు అంటే ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచం చూపించడానికి, హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఇవ్వడానికి, ప్రతి ఫ్రేమ్ను గ్రాండ్గా తీర్చిదిద్దడానికి ఇలాంటి పెట్టుబడులు తప్పనిసరి అని ఆయన వివరించారు. విదేశీ లొకేషన్లు, టాప్ టెక్నికల్ టీమ్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కలిసి సినిమా క్వాలిటీని మరో స్థాయికి తీసుకువెళ్తాయని ఆయన నమ్మకం. ఇది చూసిన తర్వాత ఈ సినిమా ఎంత పెద్ద స్కేల్లో ఉంటుందో మనం సులభంగా ఊహించుకోవచ్చు. సాధారణ కమర్షియల్ సినిమా కంటే మించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్రేక్షకుల్ని థియేటర్లో ఒక కొత్త అనుభూతిలోకి తీసుకువెళ్లే ప్రయత్నం ఇది. కథ మాత్రమే కాదు, దాని ప్రెజెంటేషన్, విజువల్ ట్రీట్, బ్యాక్డ్రాప్ అన్నీ కలిపి ఒక విజువల్ స్పెక్టాకిల్గా మారబోతుందని తెలుస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులు తెలుగు సినిమా రేంజ్ని గ్లోబల్ లెవెల్కి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ అంటేనే భారీ స్థాయి మాస్ ఎలిమెంట్స్, గట్టి యాక్షన్ బ్లాక్స్, డార్క్ అండ్ ఇంటెన్స్ నెరేషన్ గుర్తు వస్తాయి. అతని సినిమాల్లో హీరోని చూపించే విధానం పూర్తిగా వేరే లెవెల్లో ఉంటుంది. ప్రతి సీన్లో ఎలివేషన్, ప్రతి డైలాగ్లో పంచ్. అలాంటి స్టైల్లో జూనియర్ ఎన్టీఆర్ని ప్రజెంట్ చేస్తే అది సాధారణ సినిమా కాదు, పక్కా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మాస్ అవతార్ ఇదే అవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా డ్రగడ్, పవర్ఫుల్ అనే ప్రిడిక్టబుల్ డిజైన్ చేయబోతుందట. ప్రశాంత్ నీల్ మార్క్ తగ్గట్టుగా భారీ సెట్స్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు, గూస్ బంప్స్ వచ్చే ఎలివేషన్స్తో ఈ సినిమా ఒక రేంజ్లో ఉండబోతుందని అంచనా. ఇది రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బద్దలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ ట్రైలర్లో మొదటి నుంచే భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల్ని గట్టిగా ఆకట్టుకుంటాయి. ప్రతి ఫైట్ సీన్లో డీటెయిలింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, హీరో ఎలివేషన్ అన్నీ కలిసి ఒక పవర్ఫుల్ విజువల్ అనుభూతిని ఇస్తాయి. ఇంటర్నేషనల్ లొకేషన్స్లో షూట్ చేసిన షాట్స్ సినిమాకి ఒక గ్రాండ్ లుక్ ఇస్తూ స్టోరీని మరింత విస్తృత స్థాయిలో తీసుకువెళ్తాయి. ప్రతి ఫ్రేమ్లో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి. ఇది కేవలం యాక్షన్ సినిమా కాకుండా ఒక విజువల్ స్పెక్టాకిల్గా అనిపించేలా చేస్తుంది. ఇక ఎమోషన్స్ ప్లస్ మాస్ ఎలిమెంట్స్ కలయిక ఈ ట్రైలర్కు అసలు హైలైట్. హీరో క్యారెక్టర్లో ఉన్న లోతు, అతని పర్సనల్ స్ట్రగుల్స్ మరియు మాస్ డైలాగ్స్ అన్నీ కలిసి ప్రేక్షకుల్లో ఒక కనెక్షన్ క్రియేట్ చేస్తాయి. కేజీఎఫ్ స్టైల్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ ఇది మరింత పెద్ద స్థాయిలో గ్లోబల్ రేంజ్లో కథని చెప్పే ప్రయత్నంలా కనిపిస్తోంది. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి భారీ నిర్మాణ వ్యయాలతో సినిమాలు రూపొందుతున్నప్పుడు టికెట్ ధరలు పెరగడం అనివార్యమేనని వాదనకు కొంతమంది ప్రేక్షకులు మద్దతు తెలుపుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ, స్టార్ కాస్ట్ ఇవన్నీ కలిపి సినిమా ఖర్చును భారీగా పెంచుతున్నాయి. నిర్మాతలు పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందాలంటే కొంత మేరకు టికెట్ ధరలు పెరగడం తప్పదని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో వాటి ప్రమాణాలకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. అయితే మరోవైపు సాధారణ ప్రేక్షకులు మాత్రం ఈ టికెట్ ధరల పెంపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో కలిసి థియేటర్కి వెళ్ళడం ఒక పెద్ద ఖర్చుగా మారుతుందనే భావన పెరుగుతోంది. అందుకే అన్ని సినిమాలకు ఒకే విధంగా టికెట్ రేట్లు పెంచడం కంటే నిజంగా భారీ బడ్జెట్ ఉన్న కొన్ని సినిమాలకు మాత్రమే ఈ విధానం వర్తించాలి అనే అభిప్రాయం కూడా బలపడుతోంది. ఈ చర్చ పరిశ్రమల్లో సమతుల్యత అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. ఇప్పటి వరకు సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించకపోయినా ఇండస్ట్రీ ట్రెండ్స్ను గమనిస్తే ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో రూపొందుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. షూటింగ్ షెడ్యూల్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే 2026 లేదా 2027 మధ్యలో విడుదలయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నందున ప్రతి భాషలోనూ క్వాలిటీతో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో టైం తీసుకుంటున్నారు. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే అధికారిక అనౌన్స్మెంట్ రాకముందే సోషల్ మీడియాలో హైప్ మామూలుగా లేదు. ప్రతి చిన్న అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ పోస్టర్లు, పాన్ మేడ్ టీజర్లు, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్తో ఇప్పటికే కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు. రిలీజ్ డేట్ ఎప్పుడైనా ప్రకటించినా అది ఒక భారీ ఈవెంట్లా మారి దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఉత్సాహంతో నింపడం ఖాయం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.